హాయ్ మామా. హాయ్ మావా. అదిగో వస్తున్నాడుగా. ఎక్కడున్నాడు? మామా హాయ్ మావా. కట్న బాగా మంచిగా. ఏమైనా సరే మామా, మన ముగ్గురిని ముట్టికి ఎవ్వరు మనం విడదలేరురా. అవును మావా, మన పిల్లలు తప్ప. హలో బేబీ. బేబీ, నాకు అర్జెంట్గా 3000 కావాలి. నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను రా. ఆల్రెడీ ఇచ్చేసావుగా, ఇంకెన్నిసార్లు ఇస్తావు? చిచి, సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది అని బ్రహ్మానందంగా డైలాగ్ ఉందంట కదా మావా, అది కొంచెం కావాలరా. మా ఫ్రెండ్ కి వాట్సాప్ చేయాలి. ఓ అవునా, చూస్తాను మావా. అయితే సరేలేరా, 3000 కదా, 3 నిమిషాలు 3000 పంపిస్తా. నువ్వేమో 3 నిమిషాలు 3000 పంపిస్తా అని చెప్పు. అదేదో రోజు నీకు 3000 తిప్పిద్ది. అప్పుడు కానీ 3000కి 3 సార్లు కరోనా వచ్చినట్టు కాకినాకి గిలగలగా కొట్టుకోవు. అరే రాజేష్, అర్జెంట్గా 3000 కావాలరా, ప్లీజ్ రా. నీకు ఏదో ఒకటి చేసి నెక్స్ట్ మంత్ మా నాన్నకి ఏదో ఒకటి చెప్పి నీకు 3000 ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ప్లీజ్ రా, ఇప్పుడు మాత్రం హెల్ప్ చేయరు. 3000 అంతే. అరే అంత కష్టం ఎందుకురా? డబ్బులు లేవన్నప్పుడు లేవని చెప్పొచ్చు కదా తనకి. ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావు నువ్వు? లేదు మావా, నేను తనకి నో చెప్పలేను. తనకి నేను ప్రామిస్ చేశాను, ఎట్టి పరిస్థితుల్లో తను అడిగిన దానికి నేను నో చెప్పలేను అని. ఇప్పుడు నేను నో చెప్తే మాట పోతుంది. మాట పోతుందా పిల్ల పోతుందా? రేయ్, మాటలు జాగ్రత్తగా రాని, నువ్వు నా పిల్లని అంటున్నావు. సరే మావా, ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఎన్నిసార్లు ఖర్చు పెట్టావరా పిల్లకి డబ్బులు? అలా అంటాడు ఏందిరా వీడు? ప్రేమలో ఎక్కడైనా లెక్కలేస్తారా? ప్రేమలో మటుకు లెక్కలు ఉండవు బాబు. నీ ఫోన్లో డార్లింగ్ ఉంది కదా, అది లెక్కలే అత్తది. అరే నీకు చెప్తున్నా, ఇంకొకసారి నా డార్లింగ్ ఏమైనా అన్నావు అంటే మాత్రం బాగోదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అరే రాజేష్, ప్లీజ్ రా, నువ్వు అర్థం చేసుకో. నాకు నా మీద నమ్మకం ఉంచు, నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అరే నమ్మకం లేదని కాదురా, మళ్ళా అనవసరంగా నువ్వే డబ్బులు ఇచ్చి మోసపోతావు ఎందుకు అని చెప్తున్నా అంతే. సరే బాధపడుకో. ఓకే, నమ్మకం అనే మాట అన్నావు కాబట్టి వేస్తలే. వెయిట్ చెక్. పడ్డాయి చూడు. థ్యాంక్ యూ సో మచ్ రా. హలో బేబీ, నీకు అమౌంట్ వచ్చాయా? ఇందాక ఫోన్ ఎందుకు కట్ చేసావు? నేను నీతో మాట్లాడాను పో. అలా కాదు బేబీ, నీకు అర్జెంట్గా డబ్బులు పంపించాలని. నానా, మీ బేబీ కట్ చేసి చాలాసేపు అయింది. సారీ బేబీ, సారీ బేబీ. బేబీ లిఫ్ట్ ది ఫోన్. బేబీ ప్లీజ్. హలో బేబీ, బేబీ బేబీ ప్లీజ్. అరే ప్లీజ్ ప్లీజ్ రే ఆగ్రా, నీ డబ్బులు నేను పంపిస్తా, తనతో మాట్లాడండి ప్లీజ్. ఏంటో డబ్బులు ఉంటే ప్లీజ్ లిఫ్ట్ ది ఫోన్. రే ప్లీజ్ రే, నన్ను మాట్లాడినిరా. ఎందుకు 10 నిమిషాలు ఆగలేవా? ఊరేందుకు దొబ్బుతావు? ఆ పిల్ల ఎత్తట్లేదు. వెయిట్ చేయి, 10 నిమిషాలు ఆగు. తనతో మాట్లాడుకుని నేను ఉండలేకపోతున్నాను రా, నాకు ఊపి ఆగిపోతున్నట్టు వస్తుంది. మామా, ఆక్సిజన్ సిలిండర్ తెప్పించమంటావా? అరే నువ్వు లవ్ ఫీల్ అవ్వలేవురా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. 3 నిమిషాల్లో 3000 వేయించుకుంది అనుకున్నాను, కానీ 3 మాటలతో 3 చెడగొడతాను. అరే వంశీ, నీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని చెప్పి అందరు గర్ల్ ఫ్రెండ్స్ అలానే ఉంటారు అనుకోవద్దు. నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది. అరే రాజేష్, నువ్వు ఫోన్ ఇవ్వరా. ఆపే, చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు నుంచి ఫోన్ కొడతా ఉన్నావు, ఆ పిల్ల ఎత్తట్లేదు. ఒక 10 నిమిషాలు ఆగి కూర్చోలేవా? ఊరినే కొడతా ఉన్నావు. అది ఆ పిల్లకి అత్తనే కొడతా ఉండు, చిరాకు దొబ్బి బ్రేకప్ అని చెప్పొద్ది, సరిపోద్ది. అయితే వద్దు, వెయిట్ చేస్తా ఒక 10 minutes. సరిపా. ఒక 10 minutes అయి ఉంటుందేమో. ఫోన్ ఇస్తే ఒకసారి చేసుకుని
ఏంద్రా వీడు 10 నిమిషాలు ఆగలేకపోతున్నాడు వీడు. హలో బేబీ, వినిపిస్తుందా? ఏంటి కట్ చేస్తుంటే అర్థం కాదా? ఊరికే కాల్ చేస్తున్నావు. సారీ బేబీ, ఇంకోసారి నీకు కట్ చేయను. ఎన్నిసార్లు సారీ చెప్పమంటే చెప్తాను అంతే, మాత్రం ఫోన్ మాత్రం కట్ చేయదు ప్లీజ్. సర్లే, నేను పనిలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అరే సిగ్గుందరా నీకు? ఇందాకేమో ఆ పిల్ల అవసరం కోసం అని చెప్పేసి నువ్వు అర్జెంట్ ఫోన్ కట్ చేస్తే అంత పెద్ద బిల్డప్ తప్పింది అది. మరి ఇప్పుడు అదేం చేసినా నేను? అది మా అండర్స్టాండింగ్ లేదా? అండర్స్టాండింగ్ అంటే ఏరా అభి, ఈ ఫేస్ గ్లో చూస్తుంటే ఇరాన్ మీద బాంబే వేసినప్పుడు ట్రంప్ మా మొహంలో గ్లో కనిపించినట్టు అంత అందంగా కనిపిస్తున్నావు ఏంట్రా? నా డార్లింగ్ మాట్లాడుతాను ఇందిరా. ఏ రీఛార్జ్ చేసేవాళ్ళు ఉండరానా? ఏరా నువ్వు నా లవ్ మీద జోక్స్ ఆపవా? అరే నీ లవ్ కాదురా, ఈఎంఐ స్కీమ్, అది నీకే అర్థం కావట్లేదురా. బేబీ, నీ మాట వినగా నా కడుపు నిండిపోయిందిరా. ఏంటి అమ్మాయిలు? అరే పిచ్చోడా, అది ఈ పాటికి 10 మందిని అడుగుంటుందిరా. మాటలు జాగ్రత్తగా మాట్లాడు వంశీ. అరే మామ జోక్రా, కానీ నిజం చెప్తుంటా, నీ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ పే కంటే గూగుల్ పేనే ఎక్కువ వినిపిస్తుందా నాకు. నోడు జాగ్రత్త వంశీ. అరే నీ ప్రేమ అంటే లవ్ కాదురా, మంత్లీ సబ్స్క్రిప్షన్ రా అది. అరే ఇద్దరు ఆపండ్రా, ఇద్దరికి ఒక మంచి అవార్డు ఇస్తా, బెస్ట్ యూజ్ ఆఫ్ ఈడియట్స్ అని. ఓకేనా? నాకు తన విషయంలో జోక్ కాదురా, అన్ని సీరియసే. నేను కామెడీ చేస్తా కానీ బ్లైండ్ కాదు. ఫోన్ లో బేబీ బేబీ అంటే అది లవ్ కాదురా, నెట్వర్క్ సిగ్నల్. నేను నెట్వర్క్ సిగ్నల్ అయితే నువ్వేమో డ్రైవర్ వా? సరే ఇదంతా కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చదువుతుంది? ఎంబీఏ. ఏ కాలేజ్ తెలుసా? తెలియదు. కొన్ని ఇల్లు ఎక్కడో తెలుసా? ఏరియా తెలుసు. నీకు తెలిసిందా యూపీఐ నెంబర్ ఒకటే. ఆపండ్రా. నీకేం బాబు, నువ్వు సింగిల్ గడివి, నీకేం తెలుసా ఫీలింగ్స్ ఇవన్నీ? అరే అవునరా అభి, నీ గర్ల్ ఫ్రెండ్ నేను ఎందుకు లవ్ చేసిందిరా? ఆఫ్ కోర్స్ నా హార్ట్ చూసి. పొంగేం కాదు, అది నీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చూసి ఉంటుంది. మరి నీ గర్ల్ ఫ్రెండ్ నిన్నెందుకు లవ్ చేసింది అనుకుంటున్నావు? అఫ్ కోర్స్ నా కామెడీ, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి. కాదు, ఫ్రీ రైట్స్ కోసం అయి ఉంటుంది. సర్లే ఇట్రా, నీకు ఒక నిజం చెప్పాలి. నీ గర్ల్ ఫ్రెండ్ చీటర్. మాట జాగ్రత్త. అరే అదేరా, అంటే రోజు డబ్బులు అడుగుతుంటారు. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా గొప్పదా? నీతో టైం పాస్ చేస్తుందిరా. ఇవ్వనరా? నీ గర్ల్ ఫ్రెండ్ ఫేక్ రా. నీ లవ్ స్టోరీ చూసి ఆ రీఛార్జ్ షాప్లే ఎమోషనల్ అవుతున్నారా పిచ్చోడా? నువ్వు నవ్వుతూ ఉంటావు కానీ నీ లైఫ్ మొత్తం జోక్ అయిపోయిందా మెంటల్ వాడా? అరే ప్రేమ బ్లైండ్ అంటారు కానీ నువ్వు ఫుల్ డార్క్ కూడా. నా గర్ల్ ఫ్రెండ్ గురించి అంటారా? నా గర్ల్ ఫ్రెండ్ గురించి అంటారా? ఆపండ్రా, నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఆపండ్రా రే, ఆపండ్రా, ఆపండ్రా రే, ఆపండ్రా. ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ రే మీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ చీటర్సేరా? మీరెవరా నా గర్ల్ ఫ్రెండ్ జడ్జ్ చేయడానికి? ఏ నువ్వు సింగిల్ గడివి, నీకు అడ్వైజ్ ఇచ్చారు హద్దు. పోయి పక్క కూర్చో. నీ లవ్ ఫెయిల్ అయిందని మా లవ్ గురించి జడ్జ్ చేయకు. ఏందిరా అభిషేక్, ఒక్కరోజు నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? మరి రోజు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరెవరితో తిరుగుతుందని నువ్వు ఎట్లా అంటున్నావురా? నా ప్రాణమే తన దగ్గర ఉంది, నేనెందుకు తిడతాను? ఏంద్రా నువ్వేమన్నావు? నీ హోంవర్క్ పడిందా? అమ్మాయికి రాలా నీ గర్ల్ ఫ్రెండ్? మరి రోజు ఎందుకు వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకొని రీఛార్జ్ చేయించుకున్నారని చెప్పి నువ్వు ఎందుకు వెళ్తున్నావు నీ గర్ల్ ఫ్రెండ్? ఏ చిట్కా చెప్పిందా? నేను తిట్టేది నా బుద్ధిని కాదురా, వాడి డార్లింగ్ ని. నేను అన్నది కూడా వాటి డార్లింగ్ గురించే. చెప్పు తప్పింది నాకు కాదురా, మీ ఇద్దరికి. మీకు ఇంకా అర్థం కావట్లేదా? నిన్ను రైట్స్కి అడిగింది అదే, నిన్ను డబ్బులు అడిగింది అదే. ఏం మాట్లాడుతున్నావురా? అర్థం కాలేదా? అరే ఇట్రారా, నీ ఫోన్ ఎత్తుకొని రారా.
నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ ఎవరిది? మరి నేను రైట్స్ ఎవరు అడిగారు? డబ్బులు అంటే ఎవరు అడిగారు? దీనికోసం ఇంత కట్టుకుంటున్నారు కదా. ఎంత దెబ్బేసిందా? ఇది నీకెలా తెలుసురా? నీకెలా తెలుసు? నాకెలా తెలిసిందా? అది ఎవరో కాదురా, నా చెల్లెలే. ఏంటి? నీ చెల్లి చెల్లెలా? అంటే నీకు ఇది ముందే తెలుసా? అంటే నీకు ఇదంతా ముందే తెలుసా మావా? అరే నన్ను అనుమానిస్తున్నారా రా? ఇదంతా నాకు ముందే తెలిస్తే నేను మీకు ముందే చెప్పనారా? నా చెల్లెల కన్నా స్నేహితులే ముఖ్యం రా. కాకపోతే నాకు మొన్ననే డౌట్ వచ్చింది, ఏదో తేడా అవుతుంది అని. అందుకే నేను ఇద్దరు ఫోన్లు చెక్ చేసి నేను తన గురించి కూడా ఎంక్వైరీ చేస్తే తీరా తను ఒక్కటే మీ ఇద్దరితో ఆడుకుంటుందని తర్వాత తెలిసిందిరా నాకు. అందుకే నేను మీకు ఇప్పుడు చెప్పాను రా. థ్యాంక్ యూ మామ. చెల్లి ముంచేసినా కూడా అన్న బతికిచ్చిండు. నేను ఆమెను ప్రేమించలేదురా. ఆమె చెప్పిన అబద్ధాలలో నేను ఊహించుకున్న నా జీవితాన్ని ప్రేమించాను. తను బేబీ అన్న ఒక మాట కోసం నా రోజులన్నీ ఇచ్చేశాయి. మిస్ యూ అన్న మాట కోసం నా మనసంతా ఇచ్చేశాను. నేను నవ్వుతూ తిరిగానని నాకు బాధ ఉండదు అనుకోకండి రా. నేను జోకులు వేస్తే మీ ముందు తిరగచ్చురా, కానీ నేను ట్రస్ట్ ఒక జెన్యున్ పర్సన్ రా. మామ, మోసం చేసే వాళ్ళని క్షమించచ్చా? క్షమించొచ్చా అంటున్నావా? ఇక్కడ నా చెల్లుందిరా. సరే నువ్వు ఆ మాటకు వస్తే అక్కడ నా చెల్లున్నా ఎవరున్నా సరే, ప్రేమ ఎప్పుడు తప్పు కాదురా. కానీ ప్రేమ పేరుతో ఆడుకుంటారు చూడు, వాళ్ళు ఎప్పటికీ తప్పే. నమ్మకం ఒక్కసారి చనిపోయిందంటే మటుకు మనిషి బ్రతికున్నా సరే వాడికి చచ్చిన శవంతోనే సమం. చీటింగ్ జెండర్ ఉండదు, క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. బ్లైండ్ లవ్ కన్నా బ్లైండ్ ట్రస్ట్ ఇంకా ప్రమాదం.